నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా పాటించదగ్గ పరిహారాలు తెలియజేస్తూనే నేటి వైశిష్ట్యం గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం 13/9/2024. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, తిథి దశమి రాత్రి 10:30 వరకు, నక్షత్రం పూర్వషాఢ రాత్రి 9:35 వరకు, అలాగే యోగాలు సౌభాగ్య రాత్రి 8:48 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 11:07 వరకు, భవ రాత్రి 10:30 వరకు, రాహుకాలం ఉదయం 10:40 నుంచి 12:12 వరకు, గుళిక కాలం ఉదయం 7:36 నుంచి 9:08 వరకు, యమగండం మధ్యాహ్నం 3:16 నుంచి 4:48 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:20 వరకు, మరల 12:36 నుంచి 1:25 వరకు, అమృతకాలం సాయంత్రం 4:51 నుంచి 6:26 వరకు, వర్జ్యం ఉదయం 7:22 నుంచి 8:57 వరకు, తిరిగి రాత్రి తెల్లవారుజామున 5:14 నుంచి 6:46 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? అశ్విని భరణి కృత్తిక 1వ పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలోనూ ఇతరుల సహకారం అనేది చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో సంతృప్తికరంగా చేసే వాట్లల్లో అనుకోని ఆటంకాల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పెద్దలు, గురువులు మొదలైన వారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళిపోవడం అనేది ఒకటి. అలాగే తండ్రితో కానీ తల్లితో కానీ భేదాభిప్రాయాలు రాకుండా ఒక మాటకి వచ్చి ముందుకు వెళ్ళినట్లయితే, వారి ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే చాలా వరకు వీళ్ళకి మేలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఏదైనా దూర ప్రదేశాలకు సంబంధించిన విషయాలలో, అంటే విద్యార్థులకు విద్యాపరమైన అంశాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఒకటి, అలాగే దూర ప్రదేశాలు ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన కోసం చేద్దామనుకుంటున్న విషయాల గురించి కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేయడం అనేది ఒకటి మనం గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలలో సంతానంతో వ్యవహరించేటప్పుడు కానీ, వారి అభిప్రాయాలకు విలువ తీసుకునేటప్పుడు కానీ అపార్థాలకు గురి కాకుండా వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన సమయంగానే వీళ్ళని భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇదంతా కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాం. వృషభ రాశి వారు ఈరోజు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో వీలైనంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఆరోగ్య సంబంధమైన అంశాలలో కానీ, ఖర్చుల విషయం కానీ, ఇతరులకి ఏదైనా ఖర్చుకి రుణాన్ని ఇవ్వడం విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ముఖ్యమైన అంశాలలో, అంటే ఇతరులకి ఏదన్నా రుణాన్ని ఇచ్చేటప్పుడు కానీ, మాట ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంది. ప్రయాణాల విషయంలో కూడా ముఖ్యమైన విషయాలు, అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ, ఆలోచనలు కానీ మొదలైనవి వాయిదా పడడానికి అవకాశం ఉన్న రీత్యా ఒకవేళ అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఎక్కువ కంగారు పడకుండా, అంటే యాంగ్జైటీ అనేది అధికంగా ఉంటుంది, మనోవ్యాకులత, మానసిక అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మానసిక సమస్యని అధిగమిస్తూ వీళ్ళంతవరకు మానసిక ప్రశాంతతని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజున వెళ్తుంది. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మిథున రాశి అంటే మనకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మిథున రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి.
అలాగే ఆర్థిక విషయాలు, ఆదాయపరమైన అంశాలు, కుటుంబపరమైన విషయాలు, కుటుంబ సభ్యులతో కలిపే ముందుకు వెళ్ళే విషయాలు కానీ, సంఘంలో నూతన పరిచయాలు కానీ అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. చేద్దామనుకున్న కార్యక్రమాలు పెద్ద శ్రమ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. అలాగే దైవానికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని అంటే దైవాన్ని కలవడం అంటే దైవ దర్శనాలకి అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, అలాగే ఆశ్లేష మొత్తం పాదాలన్నీ కలిపి మనం కర్కాటక రాశిలో తీసుకుంటాం. కర్కాటక రాశి వారు చాలా పట్టుదలగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చాలా కృషితో వాళ్ళు ముందుకు పెడతారు. కొంత చేస్తున్న కార్యక్రమాల్లో ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమిస్తూ శత్రువుల మీద విజయం సాధిస్తూ నిర్మాణాత్మకమైన పనులు చేపట్టి అలాగే లక్ష్య సాధన దిశగా ప్రయాణాలు చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వీళ్ళకి మంచి వ్యక్తుల సహకారం అనేది లభ్యమవుతుంది. ఇతరుల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. అంతేకాకుండా ఇంతకుముందు చేసిన రుణములు ఏదైనా ఉంటే అంటే ఏదైనా అప్పులు లాంటివి ఉంటే వాటిని ఇది చేయడం, మళ్ళీ కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటివి కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలతని చూపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు కర్కాటక రాశి వారికి ఈ రోజున ఏదన్నా కొత్త కార్యక్రమాలు చేసినా లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాటిలో కానీ చాలా వరకు అవి ముందుకు సాగే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వీళ్ళకి మఖా పుబ్బ ఉత్తర 1వ పాదం కలిపి సింహరాశిలోకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఆలోచనలు అనేవి చాలా ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం, ఆలోచనలలో అనుకోని ఆందోళన, ఎక్కువ నెగిటివ్గా ఆలోచించే అవకాశాలు అంటే ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దాని గురించి ఆలోచనే మళ్ళీ వాళ్ళని వెనక్కి లాగడం, దీనివల్ల మానసిక స్థిమితం సరిగ్గా లేకపోవడం, హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా సంతానపరమైన విషయంలో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్ విషయాలు ఇవే కాకుండా ఇష్టపడిన వ్యక్తులతో సమయాన్ని గడిపే విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆత్మీయులని కలిసినప్పుడు కానీ ఇష్టపడిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులకు మాటలకి అంటే వాళ్ళ మాటకి ఎక్కువ విలువిచ్చి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి అధికంగా ఇబ్బంది పెట్టవు. కన్యా రాశి. మా కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశి వారికి నక్షత్రాలు వాళ్ళ మనకి ఉత్తర, హస్త, చిత్త 1-2 పాదాలు ఇవన్నీ కలిపి కన్యా రాశిలోకి తీసుకుంటాం. కన్యా రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా, గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో ఎక్కువ శ్రమతో వాళ్ళు ముందుకు వెళ్ళడం, విద్యకు సంబంధించిన వస్తువులు నూతన వస్తువులు లాంటివి ఏదైనా ఉంటే కొనడం, విద్యాపరమైన అభివృద్ధి విషయంలో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అంతేకాకుండా ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే తల్లికి సంబంధించి లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలలో ఆశించిన లాభాలు అంటే తల్లి ఆదాయానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాహన విషయాలు కావచ్చు, లేకపోతే నూతన విషయాలు తెలుసుకోవడంలో కానీ ఈ రోజున చాలా వరకు అనుకూలత అనేది వీరికి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆ ఏర్పడుతున్న వాట్లల్లో కూడా మీకుండే రకరకాల సందేహాలు, ఆందోళనలు, అనుమానాలతో ఆ పనిని పూర్తిగా ముందుకు వెళ్ళనీయకుండా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ అనవసర భయాందోళన వదిలేసి కొంత వీలైనంత ప్రశాంతత పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాటికి సంబంధించిన లాభదాయకంగా ఉంటుంది. తులారాశి. మా తులారాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3-4, స్వాతి 1-2-3-4, విశాఖ 1-2-3 పాదాలు ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున వాతావరణం అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ దగ్గర పనిచేసేవారు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే వృత్తిలో నూతన మార్పులు అనేవి చేపడతారు. దానితో పాటుగా మీలో ఈ కార్యనిర్వహణ తర్వాత అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు అనేవి పెరగడం, అందరినీ కూడగట్టుకొని పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా
అనుకూలంగా ఉండడం, కొత్త రకమైన విషయాలని వృత్తిలో ప్రవేశపెట్టడం, మీ నిర్ణయాలకు అనుగుణంగా చక్కటి విధానాలు ప్రవేశపెట్టి దాని పరంగా ముందుకు వెళ్ళడం. అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఎవరన్నా అంటే అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ వాతావరణం అనుకూలంగా గడపడం, ప్రశాంతకరమైన విషయాలు, ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తుకు రావడం మొదలైన వాటికి అవకాశమైన రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కుటుంబ ఆదాయ విషయాలు కానీ, అలాగే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కానీ, పనులలో కానీ ఆశించిన స్థాయిలో కన్నా మిశ్రమ ఫలితాలకే అవకాశం ఉంది. అంటే ఆర్థికమైన అంశాలైనా ఏదైనా. అలాగే దాంతోపాటుగా మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ధన వ్యయానికి దూరంగా ఉండాలి. గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే దాంతోపాటుగా ఆకస్మిక ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో ఇతరుల యొక్క ప్రభావం అనేది మీ మీద అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ మీకుగా మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, పట్టుదల పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మికమైన లాభాలు, వ్యక్తిగతంగా అభివృద్ధి, చేద్దామనుకుంటున్న పనులలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు చేయడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆరోగ్య విషయం కూడా ఇంతకు ముందు కన్నా కొంతవరకు బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యంతో పాటుగా ఆలోచన విధానంలో కొత్త విషయాలు, కొత్త ప్రణాళికలు చేపట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున నిద్ర లేమి అనేది అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. అలాగే వ్యక్తులతో, ముఖ్యంగా బంధువర్గంతో ఆకస్మికమైన చికాకులు లేకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలకి అవకాశం, ఆకస్మికమైన ఖర్చులకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా అన్నీ ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. అంతేకాకుండా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు కానీ, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వాగ్వాదాలకు లోను కాకుండా వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ ముఖ్యం అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్టుగా ముందుకు వెళ్ళడం మంచిది. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కుంభరాశిలోకి మనం తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ రోజున అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకి ఎక్కువ ఆస్కారం ఉంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులతో, చిన్ననాటి మిత్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పోటీలకి గట్టిగా కృషి చేసి పోటీల్లో నెగ్గడానికి, వాళ్ళు ముందంజ వేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకు ముందు తీసుకున్న ఏదైనా మీ దగ్గర రుణములు తీసుకున్న వారు కానీ, లేకపోతే మీరు ఎక్కడన్నా తీసుకున్న వాటిని చెల్లించడానికి ఆస్కారం ఉండడం. అంతేకాకుండా న్యాయపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా మీకు రావడం మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున వాతావరణం అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో వ్యక్తుల సహకారం, ఉన్నత వర్గంలో ఉండే వ్యక్తుల ఉన్నతాధికారులు మీకు సహకరించడం, అలాగే మీ శ్రమకి, కృషికి తగిన గుర్తింపు, గౌరవం అనేది లభించడం అనేది, మీ ఆలోచనలని
మీ యొక్క వృత్తిలో ప్రవేశపెట్టడం ద్వారా కొత్త మార్గాలు, కొత్త ప్రణాళికలు ఏర్పడడం అనేది, మీ సృజనాత్మకత అనేది అభివృద్ధి చెందడం అనేది, సంతానానికి కూడా సంబంధించి మంచిగా నూతన వృత్తులకి అవకాశం అనేది ఏర్పడము, అంతేకాకుండా స్వగ్రామాన్ని సందర్శించడానికి కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకోవడం, అలాగే తల్లిగారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మంచి వాతావరణాన్ని ఇది చేయడం, విద్యార్థులకు విద్యాపరమైన లాభం అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. అమ్మ, మరి ద్వాదశ రాశులు అందరికీ సంబంధించి వారు సులువుగా చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ఈ రోజున అందరూ కూడా వారి వారి ఇష్టదైవాలను ప్రార్థించుకోవడంతో పాటుగా వీలైతే లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, మహాలక్ష్మి స్తోత్రాలు అంటాం అవి కానీ, అలాగే దాంతోపాటుగా వీలైతే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, అలాగే వాటికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా ఉంటే అంటే కనకదార స్తవం కానీ లేకపోతే మహాలక్ష్మి అష్టోత్తరాలు కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సంపద, శ్రేయస్సు మొదలైన వృద్ధి చెందడానికి అనుకూలత కలిగినట్టుగా వీలైతే లక్ష్మీదేవి సంబంధించినవి చేసుకోగలిగితే మంచిది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ రాశిఫలాలు అనేవి జనరలైజ్డ్గా చేసి చెప్పినవి తప్ప ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి జాతక చక్రం అనేది వేరువేరుగా ఉంటుంది. కాబట్టి వ్యక్తికి వేరువేరుగా ఉండే జాతక చక్రంలో నడిచే దశలు, అంతర్దశలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటితో పాటు కలిపి ఈ గోచార ఫలితాలను కూడా కలిపి చూసుకున్నట్లయితే దాని ప్రకారం పరిహారాలు పాటించుకుంటూ ముందుకెడితే అనుకూలత అనేది గోచరిస్తుంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం మరి ఈనాటి విశిష్టత ఏమైనా ఉంటే తెలియచేయండి. ఈ రోజున విశిష్టత అంటే మనం ఇప్పుడు గణపతి నవరాత్రులు నడుస్తున్నాయి. ఆల్రెడీ మనకి తీసుకున్నట్లయితే 7 రోజులు అయిపోతున్నట్టుంది దాదాపుగా ఈ రోజుకి గణపతి నవరాత్రుల్లో. అయితే గణపతికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద మనం ఎక్కడొక్కడ ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఆ యొక్క మండపాల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే దైవ దర్శనం చేసుకోవడం, లేకపోతే ఇంట్లో చేసుకోలేని వాళ్ళు దాంట్లో ఉన్న పాల్గొనడం అనేది ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తారు గణపతి అంటే. ఎందుకంటే ఆయన ప్రధానమైన దేవుడిగా ఏ పని చేసినా మొదలుపెట్టి ఆయనది చేసినట్లయితే విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ఆరోగ్యంలో కానీ ఏ విషయంలోనైనా విఘ్నాలు లేకుండా ముందుకు పెడతారు అని ఒక గట్టి మన నమ్మకం. అది నిజంగా అందరూ పాటించేది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గణపతికి సంబంధించిన విషయంలో ఏ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఉంది జ్యోతిష పరంగా అని తీసుకుంటే కేతు గ్రహం యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కేతువుకి సంబంధించి. అందుకే అసలు మామూలుగానే కేతువు అంటేనే ఈ యొక్క మోక్షకారకుడుగా, వైరాగ్యపరమైన గ్రహంగా మనం చెప్తాం కేతువుకి. కానీ కేతువుకి సంబంధించిన సమస్యలు ఎవరి జాతకంలోనైనా, ఎందుకంటే గోచారరీత్యా కేతువు ఒక రాశిలో ఆయన ఉండే సమయం ప్రకారం ఆయన ఇచ్చే ఇబ్బందులు, అంటే సాధారణంగా కేతువు ఎక్కడుంటే జాతక చక్రంలో ఆ రకమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఉదాహరణకి జన్మంలోనే ఉంటే శారీరకంగా కానీ, ద్వితీయంలో ఉంటే మాటల వల్ల కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, తృతీయంలో ఉంటే సహకారం మీద ఇష్టం లేకపోవడం కానీ, లేకపోతే వ్యక్తులతో కమ్యూనికేషన్ గ్యాప్, ఇలాగా ఒక్కొక్క ప్రదేశంలో కేతు ఉన్నప్పుడు ఆ రకమైన సమస్యని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కేతుగ్రహం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని, అంటే జాతకరీత్యా ప్రధాన దశలు అంతర్దశల్లో కావచ్చు, లేకపోతే గోచార రీత్యా, అంటే ఇప్పుడు ఆయన కన్యారాశిలోనే ఉండడం జరిగింది కేతు అనేది. కాబట్టి ఈ ఛాయాగ్రహం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకి ఎవరైనా సరే గణపతిని గనక విశేషంగా పూజ చేసినట్లయితే, అంటే గణపతికి సంబంధించిన చాలీసాలు, గణపతి అష్టోత్తరాలు, గణపతి పూజలు, సంకష్టార చవితులు ఇవన్నీ కూడా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఆ రకమైన సమస్యను అధిగమించవచ్చు. ఎందుకంటే గణపతి చాలా ముఖ్యమైన దేవతగా మనం ఈ యొక్క కేతు విషయంలో చూస్తాం. కాబట్టి అందుకే కేతు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎవరన్నా సమస్యల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం కానీ, శ్రీ గణేశాయాన్ మహా అనే మంత్రాన్ని పఠించడం కానీ చేస్తారు. అలాగే ఈ యొక్క కేతు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేకపోతే వాటి మీద వైరాగ్యాలు, ఎందుకంటే ఏ విషయంలో ఉన్నా సంకల్పం వికల్పం అని రెండు ఉంటాయి. వికల్పం అంటేనే విఘ్నాలు. మనమే ఒక విషయంలో సంకల్పం అనుకొని మళ్ళీ మనమే దాన్ని వద్దు అనుకోవడం కూడా వికల్పం కిందకు వస్తుంది. ఆ రకమైన విషయాల్లో ఆ వికల్పాన్ని అధిగమించడానికి ఏది మంచి ఏది చెడు, ఏది కోరుకుంటున్న వాటిని కూడా మనమే వద్దనుకోవడమే వైరాగ్యానికి చిహ్నంగా చెప్తారు. కాబట్టి వీలైనంతవరకు వాటిని అధిగమించడానికి తప్పనిసరిగా గణేష పూజ అనేది చాలా ఉపయోగపడుతుంది. గణపతికి సంబంధించిన పూజ కావచ్చు, గణపతి యొక్క స్తోత్రాలు వినడం కావచ్చు, ఏది వీలైతే అది చేయడం అనేది ఒకటి మనం మొదటిగా చెప్తాం. ఇక గణపతికి సంబంధించిన ఏదన్నా ముఖ్యమైన దేవాలయాలు
అన్నీ ముఖ్యమైన దేవాలయాలే, ఆయనకి సంబంధించింది ఇదే అదని కాదు. కానీ స్వయంభుగా ఆయన ఆవిర్భవించింది అన్న విషయాలు మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన ఇండియాలో అంటే చాలా తక్కువ ఆ స్వయంభుగా ఆయన వచ్చినది. ఒకటి మనకి తెలిసి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మనం కాణిపాకం గురించి ఒకటి చెప్తాం. కాణిపాకం ఒకటి చెప్తున్న తర్వాత చోడవరంలో కూడా ఒకటి ఉంది కార్యసిద్ధి వినాయకుడని. ఇది కాకుండా మనకి గణపతి పూలే అని మహారాష్ట్రలో కొంకణ తీరంలో రత్నగిరి జిల్లాలో 350 కిలోమీటర్ల దూరంలో మనకి గణపతి పూలే అరేబియా సముద్రం దగ్గరగా ఉంది. అక్కడ గణపతి పూలే అంటే మట్టిలోంచి ఆయన స్వయంభుగా ఆయన అందులోంచి వచ్చాడు ఆ యొక్క గణపతి పూలేలో. అది చాలా విశిష్టమైన దేవాలయం. అక్కడ దేవుడు కూడా పశ్చిమాభిముఖంగా ఉంటాడు, జనరల్గా అలా ఉండరు. అది చాలా చాలా విశిష్టంగా అది సముద్రం మధ్యలో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా ఆయన శక్తివంతమైన దేవాలయంగా 1600 సంవత్సరాల క్రితం దేవాలయంగా దాన్ని చెప్తారు. చాలా విశేషంగా అక్కడ దాకా వెళ్ళి ఆ వాతావరణంలో అంటే గణపతి పూలే అనే బీచ్ దగ్గర అది ఉంది కాబట్టి గణపతి పూలే అంటే ఆ యొక్క తెల్లని ఇసుక నుంచి ఆవిర్భవించాడు ఆయన. కాబట్టి గణపతి పూలే అన్న పేరు దాన్నే అక్కడ వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. చాలా సిస్టమేటిక్గా ఉండడం, అక్కడ వాళ్ళు చేసే పూజా విధానాలు కానీ గణపతిని దర్శించుకున్నప్పుడు కానీ అంటే ప్రత్యేకమైన టికెట్లు లాంటివి ఉండవు, కానీ దానికి ఒక సమయాలు అవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంకష్టార చవితప్పుడు కానీ లేకపోతే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో కానీ చాలా చక్కగా విశేషంగా గణపతికి వాళ్ళు పూజలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కాణిపాకంలో కూడా అంతే, ఆయన స్వయంభుగా ఈ యొక్క బావిలోంచి ఆయన ఆవిర్భవించడం అది ఈ రోజుకి రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా 50 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ఇప్పుడు లేకుండా ఆయన శరీరం కవచం కూడా వేసిన అది ఎక్కువ పట్టకపోవడం అంటే అది పెరగడం అంటూ జరుగుతూ వచ్చింది అని చెప్తారు. కాబట్టి కాణిపాకం ఎవరైనా ఎలాంటి సమస్యలున్నా సాధారణంగా కాణిపాకం వెళ్ళడం అనేది అంటే మనకి దగ్గరలో ఉన్నది ప్రదేశాలు. అలాగే చోడవరంలో కూడా అక్కడ కూడా ఆయన స్వయంభుగా అన్నమాట చెప్తారు. కాబట్టి అది అనకాపల్లి దగ్గర ఒకటి ఉంది, విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనే ప్రదేశంలో అదొకటి. ఇది దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ గణపతి ఇది కాకుండా మనం మొత్తం మీద మనం మహారాష్ట్రలో ఎక్కువ ఇన్ని గణపతి బప్ప అని ఎక్కువ కొలుస్తారు. అలాగే కర్ణాటక, ఈ తెలంగాణ, ఆంధ్ర మొదలైన ప్రదేశాల్లో ఆయనకి విశిష్టమైన స్థానం ఏర్పరిచారు. కాబట్టి అష్టగణపతి దేవాలయాలని చెప్పి మనకి పూనా దగ్గర నుంచి అష్టగణపతి దేవాలయాలన్నీ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా మనకి మెయిన్ ముంబైలో కనుక మనం తీసుకున్నట్లయితే సిద్ధి వినాయక టెంపుల్ అని చెప్పి చాలా అది విశిష్టమైన దేవాలయం. అది అక్కడికి వెడితే అన్నీ అనుకూలంగా అలాగే ఉంటాయి అన్న ఉద్యానంతో అందరూ వెడుతూ ఉంటారు. చాలా విశిష్టమైన దేవుడిగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అది కాకుండా రాజస్థాన్లో తీసుకున్న లేకపోతే ప్రతి ప్రదేశంలో అంటే కొన్ని చోట్ల స్వయంభూగా అయినా కొన్ని చోట్ల పురాతన దేవాలయాలైనా కూడా చాలా విశిష్టమైన దేవుడిగా ఆయన కొలుస్తారు. కాబట్టి ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో ఆయన ఉన్న ప్రదేశాలని ఆయన స్వయంభుగా వెలిసిన ప్రదేశాలని దాంతోపాటుగా ఆయనని ఎక్కువ ఇప్పుడు మన హైదరాబాద్ ఇలాంటి ప్రదేశాల్లో చూసినా సికింద్రాబాద్ దగ్గర ఆయనది చాలా విశిష్టమైన దేవాలయం అనేది ఒకటి ఉంది. అక్కడ కూడా ఆయనకి సంబంధించి చాలా చక్కటి పూజలు చేయడం అనేది అలాగే మనకి ఇక్కడ తీసుకుంటే విజయ గణపతి దేవాలయాలని చాలా చాలా విశిష్టమైన దేవాలయాలని ఇవన్నీ ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఇంత విశిష్టమైన గణపతి ప్రథమ దేవుడిగా మనం ఏ పనికైనా ఆరాధిస్తాం. కాబట్టి అది కేవలం ఒక్కరోజనే కాదు ప్రతిరోజు కూడా ఆయన్ని మనసా వాచా కర్మేణ పూజించి ఆయనకి మనం గనక ఏది కోరుకుంటున్నామో అది ఇది చేసినట్లయితే వరద వినాయకుడు అని కూడా ఆయన అంటారు. అంటే ఏంటంటే నీ యొక్క అభిష్టాలన్నీ సిద్ధింపజేయిస్తాడు ఆయన. అంటే మంచి బ్లిస్ అంటే మంచి నీకు కావలసిన కోరికలు అది న్యాయబద్ధంగా ఉండే కోరికల్ని తీర్చడం అనేది అలాగే దాంతోపాటుగా ఆరోగ్యం దాంతోపాటుగా మనశ్శాంతి మొదలైనవన్నీ ఇవ్వడానికి గణపతిని పూజించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజున మనం ఈయన విశిష్టంగా వెలిసిన ఆయన స్వయంభుగా తనకి తానుగా వెలిసిన ప్రదేశాల గురించి మనం చెప్పడం జరిగింది. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా మరి నేటి రాశి ఫలితాలు తెలియజేశారు. పంచాంగ వివరాలతో పాటు గణపతి నవరాత్రులకు సంబంధించి చక్కని విశిష్టం కూడా మీరు తెలియజేశారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.